మనము కొండ మీద ప్రసంగం గడిచిన కొన్ని వారాలుగా ధ్యానిస్తున్నాం. ప్రభు స్వారూప్యములోకి మనమందరము ఎదగాలి. ఇది ముందుగా దేవుడు నిర్ణయించిన సత్యం. ప్రభు స్వారూప్యంలోకి ఎదిగే మార్గములో కొండ మీద ప్రసంగము చాలా సుదీర్ఘమైన వర్తమానం 3 పగళ్ళు 3 రాత్రుల్లో ప్రభు వివరిస్తూ వచ్చాడు. ఏ విధంగా మనము ప్రభు స్వారూప్యంలోకి ఎదగలము అని మనం గమనిస్తే ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయంలో చాలా విషయాలు యేసుక్రీస్తు ప్రభు మనకి బోధిస్తూ వచ్చాడు, వివరిస్తూ వచ్చాడు. పుట్టి మీరు మందిరానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు, బలమైన వర్తమానాలు వింటే కాదు, మంచి సంఘము చూసుకుని ఎంచుకుని ఆ సంఘానికి వెళ్తే కాదు, వ్యక్తిగతంగా ప్రభుతో ఒక సంబంధం ఏర్పడి ఎలాగైతే ఒక భార్యకి తన భర్తతో వ్యక్తిగతమైన సంబంధం ఒక ఏర్పడిందో అలాగే ప్రభుతో నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి కంపల్సరీగా. దేవుడి చోట, నేను నా చోట కాదు. నో, ఆయన నన్ను ఎంత ప్రేమించాడంటే ఆయన దేవుడై ఉండి నాతో మమేకం అవ్వడానికి మానవుడిగా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇప్పుడు నేను ఆయనతో మమేకం అవ్వడానికి ఆయన చెప్పిన బాటలో నడిచి నేను ఆయనకి సమీపంగా ఆయనలో కలవడానికి దోహదపడాలి. అది క్రైస్తవ్యం అంటే. ఈ లోకంలో ఉన్నంత కాలం నాకు ఏ రోగము రాకూడదు, నాకు ఏ కష్టము రాకూడదు, నా పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి మంచి సంబంధాలు రావాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వాలి, నేను సుఖంగా, నా చావు సుఖంగా రావాలి, నేను 10 మందితో చేయించుకోకూడదు. ఇదంతా ఈ భూ సంబంధమైన వాటి మటుకే. దీని కొరకు నువ్వు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే నిర్ణయం చేశాడు. మన ఆయుష్ కాలం మొత్తం దేవుడు ముందుగా నిర్ణయం చేశాడు. దాని కొరకు నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుని దగ్గరికి రాని వారు కూడా సుఖంగా వారి కాలాన్ని ముగించుకుని సుఖంగా వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆడవాళ్ళేంటి, మగవాళ్ళేంటి, చాలా మంది. వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, పిల్లలందరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి, మంచి సంబంధాల్లో పెళ్ళిళ్ళు అయ్యాయి. వీళ్ళు కూడా మనసు మీద పడి 10 మందితో సేవ చేయించుకుని 10 మందితో మాట పడకుండా వీళ్ళు కూడా సుఖంగానే కాలం చేసేసారు. వాళ్ళేం దేవుడి దగ్గరికి ఏం రాదు. కనుక తాత్పర్యం ఏంటంటే మనము ఎందుకు ప్రభు దగ్గరికి వచ్చాము అంటే ప్రభు స్వరూపంలోకి మారడానికి, సదాకాలము ఆయనతో ఉండడానికి మనము ప్రభు దగ్గరికి వచ్చాము. ఇహలోక సంబంధమైన వాటి కొరకు కాదు, అస్సలుగా ఇహలోక సంబంధమైన వాటి కొరకు అయితే దేవుని దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే దేవుని దగ్గరికి రాని వారే 2 అంతస్తు 3 అంతస్తు బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొక 10-15 ఎకరాలు పొలాలు కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంకొక 10 తులాలు 20 తులాలు బంగారం కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవుని దగ్గరికి రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కనుక వాటి కొరకు మాత్రం నువ్వు దేవుని దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు తప్పుడు అడ్రస్కి వచ్చావు, తప్పుడు చోటకు వచ్చావు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, నీ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు. లేదు, దేవుడు నన్ను ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు, దాని ఉద్దేశం నాకు తెలియాలి, నేను దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి, లేకపోతే దేవుని కొరకు జీవించాలి, దేవుని ఉద్దేశం నెరవేర్చాలి అంటే ఇప్పుడు దేవుని దగ్గర ప్రభువా నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు, దాని వెనుక నీకున్న ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ రోజుకి నన్ను సజీవంగా ఉంచావు, ఈ రోజుకి నా ఊపిరి ఆడుతుంది, నేను బ్రతికే ఉన్నాను, నాకంటే చిన్న వయసు వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు నన్ను ఎందుకు ఉంచావు? ఒక ప్రశ్న దేవుడికి అడుగు. అప్పుడు దేవుడు సమాధానం చెప్తాడు, ఎందుకు నిన్ను తీసుకొచ్చాడు, ఎందుకు ఇంకా సజీవంగా ఉంచాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం మేరకు ఆ ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు ఏమవుతుందంటే రేపటి రోజు నువ్వు దేవుని దగ్గర నిలబడినప్పుడు ప్రభువా ఇగో నువ్వు నాకు చెప్పావు చూడు, నేను ఆ ఉద్దేశం నెరవేర్చాను, నువ్వు సంతోషమేనా అంటే అప్పుడు దేవుడు అంటాడు దా నా పక్కన కూర్చో. ఎందుకంటే చాలా మందిని నేను పుట్టించాను, వాళ్ళు ఎవరు నా ఉద్దేశం గురించి ఆలోచించరా, నువ్వు ఒక్కడివే నా ఉద్దేశం గురించి, నా గురించి ఆలోచించావు. నేనేం కోరుకుంటున్నానో అది నువ్వు ఆలోచించి
నా కొరకు నువ్వు జీవించావు కాబట్టి రా, నీ స్థానం అక్కడెక్కడోగా నా పక్కన దేవుని పక్కన కూర్చునే ఆధిక్యత. ఇంత గొప్ప అవకాశం ఉంది మనకి. లేదు ఈ లోకంలో 4 రోజులు ఏడుస్తూ మూలుగుతో నీలుగుతో ఏదో బతికామంటే బతికాం, ఏదో చచ్చామంటే చచ్చాం, కాలం చేశామంటే చేశాం. అక్కడికి వెళ్ళి ఏం సమాధానం లేదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎందుకు చచ్చామో లేదు తెలియదు, ఏమీ లేకుండా అక్కడికి వెళ్ళి బాధపడే దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రారండి. గుర్తుంచు, దేవుని ఏర్పాటు లేకుండా ఎవరు దేవుని దగ్గరికి రారు. కనుక ఈ సుదీర్ఘమైన వర్తమానం ఎందుకు ప్రభువు ఇంత నిక్కచ్చిగా ఇంత ఖచ్చితంగా వీటికి వివరంగా చెప్తూ వచ్చి, అంతేకాకుండా ఏమన్నాడు, ఈ నా మాటలు విని దాని చొప్పున చేయు ప్రతి వాడు మండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. అప్పుడేమవుతాయంట, గాలి వంటి పరిస్థితులు, వరద వంటి పరిస్థితులు, తుఫాను వంటి పరిస్థితులు వచ్చినా కూడా నీవు మాత్రం కదలక స్థిరంగా ఉంటావు. కానీ ఈ నా మాటలు విని దాని చొప్పున చెయ్యని ప్రతి వారు ఇసుక మీద తమ ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉంటారు అని రాస్తారు. ఈ లోకం ఉంది అంటే గాలి వంటి పరిస్థితులు, తుఫాను వంటి పరిస్థితులు, వరద వంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఉపద్రవాలు రాక మానవు వస్తాయి. అది దేవుని ఏర్పాటు, దేవుని నిర్ణయం. కరోనా రాలేదా? ఎంతమంది రాలిపోలేదా? దానికంటే ముందు అలాంటి ఉపద్రవాలు రాలేదా? అవి వస్తూనే ఉంటాయి. కానీ ఆ పరిస్థితుల్లో మనం ఎంతవరకు స్థిరంగా ఉన్నాము కదలక, దాని మీద మన జీవితం. ఈ సందర్భంలో గడిచిన వారము ఒకవేళ మీకు జ్ఞాపకం ఉందంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఏ విధంగా మనం ప్రార్థన చేయాలో వాటిని మనం ధ్యానిస్తూ వచ్చాం. మనిషి ఘనత కోరుకునే స్వభావం గలవాడు. మనిషి ఎప్పుడు ఘనత కోరుకుంటాడు. ఆ ఘనత దేవుని దగ్గరికి వచ్చినా కూడా కోరుకునేవాడిగా ఉంటాడు. ఇది మనం గడిచిన వారు కూడా మనం అనుకున్నాం. ఏమండి, మనము సరే మీ పేరు రాయిస్తాము అంటే మందిరానికి బంగారపు రేకుతో పొదిగించడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. మీ పేరు రాయిస్తాము, బయట గోడ మీద మీ పేరు దాతలు అని మీ పేరు రాస్తామంటే దీని మీద బంగారంతో పొదిగించడానికి సిద్ధంగా ఉన్నారు మనుషులు. అందుకని మైకుల్లో మనం వింటూ ఉంటాం, ఈ దాతలు పేరు, ఇంటి పేరు, కుటుంబం పేరు, తాత పేరు, ముత్తాతల పేరు అన్ని చదువుతారు. కరివేపాకు కూడా, ప్లాస్టిక్ గ్లాసులు కూడా. అంటే దేవుడు అదే అంటున్నాడు, అది పాపం. అది సాతాను లక్ష్యం. సాతాను ఏమంటాడు, నువ్వు నాకు సాగిలపడు, ఈ లోకంలో ఉన్న మహిమంతా నేను నీకు ఇస్తాను. ప్రభు ఏమంటాడు, నీ కుడి చేతితో ఇచ్చింది ఎడం చేయికి తెలియకూడదు. ఇది తేడా, దేవునికి సాతానికి ఇది వ్యత్యాసం. మనము చేసింది పక్కోడికి తెలియకూడదు, మనము మేలు చేసింది గుర్తు ఉంచుకోకూడదు. ఇది క్రైస్తవ జీవితం, ఇది నిజమైన క్రైస్తవ జీవితం. కానీ సమాజంలో మీరు చూస్తే అలా ఉండదు. ఈ లోకానుసారమైన జీవితం దానికి పూర్తిగా భిన్నం. ఘనత కోరుకునేటట్టు, పేరు కోరుకునేటట్టు. ఇది మనం గడిచిన వారం ధ్యానించాలి. ఏ విషయంలో మనిషి ఘనత కోరుకుంటాడు, ఏ విషయంలో మనిషి 10 మందికి తెలియపరిచేటట్టు చేస్తూ ఉంటాడు అంటే 3 విషయాలు మనము చూస్తూ వచ్చాం. ఒకటి, ఇచ్చే విషయంలో మనం దేవునికి ఇచ్చినా మనిషికి ఇచ్చినా 10 మందికి తెలిసేటట్టు చేస్తాం. నేను ఇచ్చానండి, నేను ఇంత ఇచ్చానండి, మీరు అంత ఇచ్చారు. దాని విషయంలో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నేను నా జీవితంలో చిన్న చిన్న సందర్భాలు ఈ రోజు వరకు దాదాపు 30 సంవత్సరాల పైన అవుతుంది. ఈ రోజుకి నాకు అది గుర్తుంది. ఆ ఒక్క వ్యక్తి చేసిన ఆ పని నేను ఎందుకు మర్చిపోలేకపోతున్నా? మందిరంలో ఒక
రూపాయలు వేద్దామనుకుని ఆ 500 కాగితాలు 2 బ్యాంక్కి వెళ్ళి దాన్ని 10 రూపాయల కట్టలోకి మార్చుకుని ఆ కట్ట జీరో పెట్టుకుని మందిరానికి వచ్చాడు. ఇప్పుడు అది కానుపెట్టిలో వేయాలి. ఆ కానుపెట్టి బెజ్జం ఎంత ఉంది? ఖచ్చితంగా ఈ 10 రూపాయల కట్టందరికి అవ్వదు. ఇంత పూర్వం మన అలవాటు ఎలా ఉండేది? ఇలా వరుసల్లో రావడం. ఆయన వచ్చా కానుపెట్టి దగ్గర ఆగిపోయాడు. వెనకాల వచ్చిన జనం అందరూ గుంపు కొట్టిపోయారు. ఆయన కదిలితే కదా మిగతా వాళ్ళందరూ కదిలేది. ఏమైందా ఏమైందా అని అందరూ లేచి నుంచి చూడరు. అన్నా మీరు తప్పుకోండి అన్న, పక్కకి వెళ్తే వెనకాల వాళ్ళు వస్తారంటే నేను తప్పుకోండి అన్నా, నేను కానుపెయ్యాలి అని ఇలా ఎత్తి చూపించాడు చేతులు. తీరా మాస్ చూస్తే అంటే కట్టెంతుంది కానీ అదే ఆ 10 రూపాయలు కట్ట మొత్తం కలిపి అంటుండేది 1000 రూపాయలు. నువ్వు 500 కాగితాలు ఇలా మడతెట్టి వేయచ్చు. కానీ ఇక్కడ ఉద్దేశం అలా కాదు కదా. నేను అలా వేస్తే 10 మందికి తెలియదు. 10 మందికి తెలియాలంటే నేను హడావిడి చేయాలి. ఆ సంఘటన నేను నా జీవితంలో ఇంతవరకు నేను ఎందుకు మర్చిపోలేదు. సో ఇచ్చే విషయంలో మనిషి ఘనత కోరుకునేవాడిగా ఉంటాడు. అది మహాపాపము. రెండోది ప్రార్థన చేసే విషయంలో. అందుకనే దేవుడు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎల్లను మీ పడక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని రహస్యమందున్న మీ తండ్రికి మీరు మొరపెట్టుకోండి. అప్పుడు రహస్యమందున్న మీ తండ్రి మీకు ప్రతిఫలము ఇస్తాడు. కనుక కనీసం ప్రార్థన కూడా మనం బహిరంగంగా చేయడానికి లేదు. చాలా ముఖ్యమైనది సంగతి. మూడోది ఉపవాసం. ఉపవాసం ఉన్నా కూడా నువ్వు ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. దాన్ని కూడా మనిషి 10 మందికి ఎలా తెలియపరిచేవాడిగా ఉంటాడు తెలుసా? ఫస్ట్ తలంటేసుకోవాలి. ఏంటి వాడు పొద్దున్న స్నానం చేసే ఉపవాసం కదండి అయిపోయి. ఎప్పుడైతే నువ్వు నోటితో మాట వేసావో, ఇప్పుడు లేఖనం చెప్తుంది, దయచేసి గమనించండి. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. దయచేసి క్షమించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18, 3 వచనాలు ఉన్నాయి, గమనించగలరు. మీరు ఉపవాసము చేయనప్పుడు మనుషులకి కనబడవాలని వికారము చేసుకుని చాలు. ఉపవాసంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా చేయకూడదంట? మనుషులకి తెలిసినట్టు నువ్వు ఉపవాసం ఉండద్దు. నువ్వు వికారం చేసుకున్నట్టు ఉపవాసం కదా. వాళ్ళకి నిజంగా ఉన్నా లేకపోయినా మొహైన ఏం మాట్లాడుతున్నాడంటే ఏం లేదండి ఉపవాసం కదండి, కొంచెం నీరసంగా. దేవుడు ఏదో వద్దంటున్నాడో అదే మనం చేస్తూ ఉంటాం. నేను ఎంతో ఆత్మీయరాన్ని, నేను ఆదివారమే కాదండి, నేను శుక్రవారం ఉపవాసం ఉండకుండా నాది అసలు నేను ఉండలేనండి ఉపవాసం. శుక్రవారం రోజు నేను ఉపవాసం ఉండకుండా మానలేనండి. కానీ ఇక్కడ చిత్రం ఏంటి కదా, దేవుడు ఏమంటున్నాడు? ఎప్పుడైతే నువ్వు తెలియకొచ్చావో నీ ఫలం ఇక్కడ దొరికేసిందినండి. ఏ బహుమానం నువ్వు దేవుని దగ్గర పొందాలో ఇక్కడ అది పోయింది. వారు తమ ఫలమును అప్పుడే పొంది ఉన్నారు. అయిపోయా. నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీకేముండదు. కనుక ఆత్మీయ జీవితం ఏదైతే మనం దేవుని కొరకు చేస్తున్నామో అది పూర్తిగా మర్మయుక్తం ఉండాలి. ఎలాగైతే భార్యాభర్తల కాపురం ఎంతో అన్యోన్యంగా వాళ్ళు చేసే కాపురము మర్మం. 10 మంది బయట చాటింపు వేసుకోరు. వాళ్ళు ఆ పడక గదిలో వాళ్ళు ఏం చేస్తున్నారు? బయటికి వెళ్ళి చాటింపు వేసుకుంటారండి? ఎప్పుడు వేసుకోరు. అలాగే దేవునికి నాకు, యేసుక్రీస్తు ప్రభువుకి నాకు మధ్యన ఉన్న సంబంధం అనేది అంత మర్మయుక్తంగా ఉండాలి. నేను బయటకు వెళ్ళి చెప్పుకోండి, నేను ఇవాళ ఉపవాసం ఉన్నాను, నేను ఇవాళ దేవుని కొరకు నా 5,000 కానుకేశాను, లేకపోతే నేను 10 గంటలు ప్రార్థన చేశాను, 40 రోజులు శ్రమ దినాలు,
ఆ 40 రోజులు మేము ఏమి తినము, ఈ మాట బయట అస్సలు చెప్పద్దు. చెప్పారు అంటే అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. కానీ శ్రమదినాలు రాగానే ఎంత హడావుడు చూడండి. ఎంత దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ఈయన ఎంత మర్మంగా ఉండాలి. నువ్వు దాన్ని ఇంత హడావుడి చేసావంటే దానికి ప్రతిఫలం పోయింది, అక్కడ నీకేమీ ఉండదు. మళ్ళీ చదవండి ఆ మాట. అది దుఃఖముక్తులై ఉండండి. వీళ్ళు నిజంగా ఉపవాసం ఉంటారో భగవంతుడు తెలియదు. శ్రమ దినాలు కదండి, ఒక మాట వాడుకోవాలి. శ్రమ దినాలు కదండి అంటే ఏంటి, మనం అనేసుకోవాలన్నమాట. వచ్చే 40 రోజులు వీళ్ళు ఉపవాసం ఉంటారు, ఉన్నా ఉండకపోయినా. అలా ఉంటే ఏమంటా మనుషులకి, మీరు మనుషులకి తాము ఉపవాసము చేస్తున్నట్టు మనుషులకి కనబడవాలని వారు తమ ముఖములను వికారం చేసుకోవడం అంటే ఏంటి, ముఖములు నవ్వుకుండవు, నీరసం ఉంటుంది. అలా చేసుకుని అయితే వాళ్ళు తమ ఫలం ఇక్కడే పొందేశారు, మీకు అక్కడే ఉండదు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముండదు. ఏదైనా సరే, నువ్వు దేవుని కొరకు చేసేది ఏదైనా సరే. అందుకనే మనం ఎంత చేశాము, ఎంత ఇచ్చాము అనే మాట కంటే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా, ఎందుకు చేశాడు వీడు, అది కనిపెట్టేవాడు. వీడు ఉద్దేశం ఏంటి, నా మీద ప్రేమ కొద్ది చేశాడా, లేకపోతే సమాజంలో 10 మంది అబ్బా ఈయన కాబట్టి ఇలా చేయగలిగాడు కానీ మనం చేయగలుగుమా అనే బిరుదు పొందడానికి వీడు చేశాడా అనేది దేవుడు హృదయాల్లోకి తొంగి చూస్తాడు. వీడు ఎంత చేశాడు, ఎంత ఇచ్చాడు అది దేవుడు చూడట్లా, ఎందుకు చేశాడు అది చూస్తాడు. దాని వెనక ఆంతర్యం ఏంటి, దాని వెనక ఉద్దేశం ఏంటి, నా మీద అభిమానాన్ని బట్ట, లేకపోతే 10 మందిలో మెప్పు పొందడానికా. 10 మందిలో మెప్పు పొందడానికి ఒకవేళ నువ్వు చేస్తుంటే నీ ఫలం నీకు ఇక్కడే దొరికేసింది. ఏంటది, ఆ 10 మంది మెప్పు. అందుకనే 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళందరూ ఏమన్నారు, అయ్యో ప్రభువా ప్రభు అన్నాడు, ప్రభువా అన్న ప్రతివాడు నా రాజ్యంలోకి రాడు. అంటే అదేంటి ప్రభు నువ్వు అలా అంటున్నావు, మేము నీ పేరిట ఎన్ని ప్రార్థనలు చేశామో, ఎన్ని అద్భుతాలు చేశామో, ఎన్ని దెయ్యాలు వెళ్ళగొట్టామో, ఎంతోమంది రోగుల్ని బాగు చేశామో, కేవలం నీ మీద ఉన్న మొక్కను బట్టి కదా. అంటే ఏమన్నారు, అసలు మీరెవరో నాకు ప్రభు అన్నాడు, అసలు మీరెవరో నాకు తెలీదు, బయటికి పడు. వాళ్ళు ఎందుకు అలా చేశారు, అందరి దగ్గర మెప్పు పొందడానికి, ఒక్క ముద్ర వేశాడు, అక్రమము చేయవారు నా యొద్ద నుండి మీరు బయటికి. నేను చెప్పినట్టుగా మీరు చేయలేదు కాబట్టి మీకు నాకు సంబంధం లేదు, నేను చెప్పినట్టుగా మీరు నడుచుకోలేదు కాబట్టి మీకు నాకు సంబంధం లేదు. మీరు క్రైస్తవులుగా మీరు నన్ను నమ్ముకోలేదు, మీరు దెయ్యాన్ని నమ్ముకున్నారు, నా రాజ్యంలో మీకు చూడలేదు. అందుకే సంఘాలు చాలా ఉన్నాయి, మందిరాలు చాలా ఉన్నాయి, కానీ నిజంగా దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారు ఎంతమంది ఉన్నారు, దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో అలాగ జీవించే వారు ఎంతమంది ఉన్నారు. దాన్ని దేనితో పోల్చి చూడొచ్చు. రైతు వరి పంట పూసుకున్నాడు, కుప్ప నూర్చాడు, ఆ తర్వాత కుప్ప నూర్చిన తర్వాత అన్ని బస్తాల్లోకి ఎత్తుకుని వచ్చేస్తామా, లేదు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలా, పోత పోయాలి. ఎందుకు, అందులో ఉన్న పొట్టంతా ఎగిరిపోవాలి. అచ్చమైన ధాన్యం, నేను గత వారం కూడా చెప్పాను, నిఖార్స్ అయినది అచ్చమైన ధాన్యం, అచ్చమైన వడ్లు అంత మటుకే పోగు చేసి ఇంటికి తీసుకొస్తాడు. కానీ పొట్టు ఎన్ని బస్తాలైనా సరే అది కళ్ళల్లోనే వదిలిపెడతాడు. వదిలిపెట్టడమే కాకుండా ఏం చేస్తాడు, వస్తా ఆ నోట్లో ఉన్న చుట్ట దాన్ని పడేసి వస్తాడు.
అది పూర్తిగా బూడిదయ్యేంత వరకు కాలుతూ ఉంటుంది. అదేంటో ఆ పుట్లో ఉన్న లక్షణం. వర్షం పడినా ఆరిపోదు. అంటే ఈ పనికి మారిన క్రైస్తవ స్థితిలో ఉన్న వారి అందరి పరిస్థితి అది. దేవుడు నమ్ముకున్నంత మాత్రం వాడికి ఉపయోగం అయితే లేదు. ఎందుకంటే దేవుడు చెప్పినట్టుగా వాడు నడుచుకోలేదు, దేవుని ఆజ్ఞలను గైకొనలేదు. ఇది బాధ. ఏడో చెడ్డ లక్షణం, మనలో ఉండకూడని 7వ చెడ్డ లక్షణం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వచనం. భూమి మీద మీ కొరకు ధనము చాలు. 24వ వచనం చదువుతల్లి. నీ ధనము ఎక్కడుండెనో అక్కడే నీ హృదయము ఉండును. దేహముకు దీపము కన్నే గనక. అవును, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయం. ఎవడనో ఇద్దరు యజమానుడికి దాసుడిగా ఉండనేరడు. అతడు ఒకటి ద్వేషించినట్టయితే ఒకటి ఉండనేరడు. 7వ చెడ్డ లక్షణం ఏ మనిషిలో, మరి ముఖ్యంగా ఏ క్రైస్తవుల్లో ఉండకూడని 7వ చెడ్డ లక్షణం ధనాపేక్ష, ధనాన్ని ప్రేమించడం. సమాజంగా మనం చూస్తే లోకంలో డబ్బును ప్రేమించని వాడు ఒక్కడు కనపడ్డు మనకి. ధనమును ప్రేమించని వారు ఒక్కడు కనపడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేను ధనము, సిరి అంటే ఆస్తి, సిరి అంటే ధనం, సిరి అంటే బంగారం, సిరి అనే మాటకు నువ్వు ఎన్నైనా అర్థాలు తీసుకో. మీరు సిరికిని దేవునికిని దాసునిగా ఉండలే. ఇద్దరికి దాసత్వం కుదరదు. కనుక నీకు ధనాపేక్ష ఉందా లేదా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ప్రశ్న వేసుకున్నాం అనుకో, ఇప్పుడు నాకు ధనం అంటే ప్రేమ ఉందా లేదా అని ప్రశ్న వేస్తే నేను వెంటనే ఏమంటా? నాకు అస్సలు లేదు అంటా. దానికి ఒక చిన్న పరీక్ష దేవుడు ఆయన మాటల్లోనే ఆ మర్మాన్ని బయలుపరిచాడు. ధనం అంటే నీకు ప్రేమ ఉందా లేదా ఎలా తెలుసుకుంటావు? ధనం అంటే ప్రేమ ఉందా లేదా ఎలా తెలుసుకుంటాం? దానికి ఉన్న చిన్న పరీక్ష ఏంటంటే, నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు నీకు వచ్చే ఆలోచన ఎలాంటిది? నువ్వు దేని గురించి ఆలోచిస్తావు ఎక్కువగా? ఏ మనిషి అయినా సరే, ఎవరైనా సరే, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తావు? ఎందుకంటే ప్రభు ఏమన్నాడు? నీ ధనం ఎక్కడుండునో నీ మనసును అక్కడే ఉంటుంది. కానీ నీ మనసు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుందో దాని మీద ఆధారపడి ఉంటుంది నీకు ధనం మీద ప్రేమ ఉండడం, దేవుని మీద ప్రేమ ఉండడం. నువ్వు ఒంటరిగా ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కడో విన్న దేవుడి వాక్యం కానీ, ఆ దేవుడు ఏమన్నాడో కానీ, అరే దేవుని దృష్టికి నేను ఎలా కనబడుతున్నానని కానీ, అసలు దేవుడి కొరకు నేను ఏం చేయగలనని కానీ, ప్రతి దాంట్లో నీ ఆలోచనలో దేవుడే ఉన్నాడనుకో, నువ్వు దేవుడు అంటే నీకు ప్రేమ, అది నిజం. దేవుడు అంటే నీకు ప్రేమ ఉన్నప్పుడు ఏంటంటే ద్వేషం ఉంటుంది? ధనం అంటే ద్వేషం ఉంటుంది. నేను దీన్ని ప్రేమిస్తా అంటే కుదరదు. నో, దేవుడే అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించినట్లయితే దాన్ని ద్వేషిస్తావు, నువ్వు దాన్ని ప్రేమించినట్లయితే నన్ను ద్వేషిస్తావు. అవి అలా కాదండి. ధనం అయితే ధనం, డబ్బు కావాలి అందరికీ.
అందరికీ. కానీ ధనమే సర్వం అనుకోవడం అనేది మహా. ఎందుకు పాపము? దీని గురించి మన మందిరంలో చాలా చర్చలు నడిచాయి, చాలా వాదనలు కూడా వచ్చాయి. ఈ భాష, ఈ అనుభవం చాలా మందికి రాదంత తొందరగా. దేవుడు ఏమంటున్నాడు దీని గురించి కాస్త వివరంగా మనము ధ్యానం చేద్దాం. ఒక నియమం ఉంది ధనం గురించి, డబ్బు గురించి. దేవుడు ఏం చెప్పాడు? తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఏంటి? ఏమండి? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. తొందరగా తీయాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ప్రతి తల్లిదండ్రులు ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ బాధ్యత నుండి మీరు తప్పించుకోవడానికి లేదు. ప్రతి తల్లిదండ్రులు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం ఆఖరి భాగం. 14వ వచనంలో ఆఖరి భాగం. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చి. కనుక తల్లిదండ్రులు పిల్లల కొరకు ఏం చేయాలి? ఆస్తి కూర్చాలి, ధనం కూర్చాలి. ఇది దేవుడిచ్చిన ఆజ్ఞ. అలా అని చెప్పి ధనమే సమస్తం అనుకోవడం మాత్రం తప్పు. ధనమే సమస్తం అనుకోవడం తప్పు. ధనాన్ని ద్వేషించమండం అంటే అసలు ఏమీ లేకుండా అయిపోవడం కాదు. తల్లిదండ్రులే పిల్లలకి ఆస్తి సమకూర్చోవాలా? ఇది చాలా ముఖ్యమండి. ఏమండి? అంతేకాకుండా ఏ ఇంటి యజమానుడు తన కుటుంబ అక్కరలను తీర్చడో వారి గురించి ఒక భయంకరమైన మాట రాస్తుంది. 1 తిమోతేయుకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇవన్నీ ధనానికి సంబంధించిన సంగతులు. ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన హెచ్చరికలు. ఈలాగా మీరు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల కొరకు ధనాన్ని సమకూర్చాలి, ఆస్తి సమకూర్చి పెట్టాలి. పిల్లల తల్లిదండ్రులు కాదు. 192వ పేజీ 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనాను దేవుడు ధనాన్ని ప్రేమించద్దన్నాడు కాబట్టి నేను అసలు సమకూర్చను అని చెప్పి ఈ వంకన ఈ వాక్యం చూపించి తన కుటుంబానికి కావలసిన అక్కరను కనుక పట్టించుకోకుండా ఉంటే వాడు అవిశ్వాసి కంటే దౌర్భాగ్యం, అవిశ్వాసి కంటే హీనుడు. ఇవి దేవుడు మరి ముఖ్యంగా తల్లిదండ్రులకు, ఇంటి యజమానులకు రాసిన హెచ్చరికలు. ఎస్, ప్రతి ఇంటి యజమాని తన కుటుంబ అక్కర్లను పట్టించుకోవాలి, తీర్చే స్థితిలో ఉండాలి. లేకపోతే అవిశ్వాస కంటే హీనుడే. అలా అని చెప్తూ ఈ కంపారిజన్, దేవుడు అందరికీ ధనము సమానంగా ఇవ్వలేదు. దేవుడు ధనం అందరికీ సమానంగా ఇవ్వడు కూడా. కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా. అలా ఎందుకు చేస్తాడు దేవుడు? అనేక సార్లు నేను కూడా ప్రభువుని అడిగాను, ఎందుకు ప్రభువా? పక్షపాతమా అంటే పక్షపాతం కాదు. మరి ఎందుకు అలాగా అంటే ప్రభు అన్నాడు, నేను అందరికీ సమానంగా ఇస్తే ఈ ప్రపంచంలో సగం కంటే ఎక్కువ మంది ఒంటి మీద గుడ్డలు లేకుండా పిచ్చోళ్ళ రోడ్డు మీద తిరుగుతారు. బహుశా ఉన్న పాటన నాకే దేవుడు ₹1 ఇచ్చాడు అనుకో, అసలు 1 కోట్లో ఎన్ని సున్నాలు ఉంటాయో నాకు తెలియదు. సడన్గా నాకు ₹1 కోటి ఇచ్చాడు అనుకో దేవుడు, నేను పిచ్చోడిని అయిపోతానేమో. ఎందుకంటే అసలు ₹1 కోటి ఏం చేయాలో నాకు తెలియదు.
ఒంటి మీద గుడ్డ లేకుండా తిరుగుతానేమో. కనుక ఎవరికి ఎంత ఇస్తే వీడు మనిషిగా ఉంటాడో దేవుడు తూచి తూకం వేసి వాడికి అంత ఇచ్చాడు. ఇంతలో వీడు మానవుడిగా ఉంటాడు. దీనికంటే ఎక్కువ ఇచ్చాడు అనుకో వీడు దుర్మార్గుడు అయిపోతాడు, నరహంతకుడు అయిపోతాడు, వీడు పిచ్చోడు అయిపోతాడు. దీనికంటే తక్కువ ఇచ్చినా కూడా దొంగతనాలు చేస్తాడు. కానీ దేవుడికి తెలుసు నీకు ఎంత ఇవ్వాలో, ఎంతలో నీకు క్షేమం ఉందో అంతే ఇస్తాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చిన వారిగా ఇది మనము ఫస్ట్ అంగీకరించాం. ప్రభు నీకు తెలుసు, తల్లి పిల్లలకు 2-3 పిల్లలు ఉంటే వాళ్ళ పిల్లలకి అన్నం కలిపి పెడుతుంది. బయట నుంచి గమనించే వాడికి ఎలా కనబడుతుంది తెలుసా? ఒకడికి 2 ముద్దలు ఎక్కువ పెడుతుంది, ఒకడికి 1 ముద్ద తక్కువ పెడుతుంది. తల్లి పక్షపాతమా? వాడంటే ఎక్కువ ఇష్టం కాబట్టి వాడికి 2 ముద్దలు ఎక్కువ పెట్టి, వీడంటే తక్కువ ఇష్టం కాబట్టి వీడికి 1 ముద్ద పెడుతుంది. ఎందుకు అలాగా అని తల్లిని అడుగుతా ఉంటే, అమ్మా ఎందుకమ్మా 3 పిల్లలు అందరూ సమానమే కదా అంటే, అదేంటన్నా మీరు అలా అంటారు, సమానం కాదా మరి? వీడిని 9 నెలలు మోసా, దాన్ని 9 నెలలు మోసా, వాడిని 9 నెలలు మోసా, అందరూ సమానం. మరి వాడికి ఎందుకు 2 ముద్దలు ఎక్కువ పెడతావు, వీడికి ఎందుకు 1 ముద్ద తక్కువ పెడతాడు అన్న? వీడి ఇంతే తింటాడు, వాడికి ఆకలి ఎక్కువ, వాడు 2 ముద్దలు ఎక్కువ తింటాడు. తల్లికి తెలుసు ఎవరికి ఎంత పెట్టాలో, వాడికి తల్లికి తెలుసు. మన గవర్నమెంట్ ఒకటి ఇంటికి వెళ్తే వాడు అన్నం వడ్డీ, అదేంటి వాడికి ఇంత తక్కువ వడ్డించాడు, వాడు తింటాక ఆ తల్లికి తెలుసు. వడ్డిస్తే ఏమవుతుంది, అందులో కలిగేసి వాడు 2 ముద్దలు తిని ఆకాశంలో చెయ్య కడిగేస్తాడు, అన్నం అంతా వేస్ట్ అయిపోతుంది. అలాగే దేవుడికి తెలుసు మనం ఎంత జీర్ణించుకోగలమో, ఎంత ఉంటే మనం దీనులుగా ఉంటాము, దేవుడికి తెలుసు. సామెతల గ్రంథంలో గ్రంథకారుడు ఏమన్నాడు తెలుసా? దేవుని ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? ప్రభువా నా అక్కరై ఉన్న మట్టుకే నాకు, అంటే నాకు ఎంత అవసరమో అంతే నాకు ఎక్కువ ఇచ్చావనుకో నువ్వు ఎవడు అని నిన్ను అడుగుతా, నేను ప్రశ్నిస్తా, నేను దేవుడు ఎవడు అని అడిగేస్తా. ఎందుకంటే నాకు బలం ఎక్కువ ఉంది కదా, నేను తినగలిగిన దానికంటే ఎక్కువ నాకు ఉన్నప్పుడు నేను ఇంకెవరు లెక్క చేస్తా? దేవుడు లేదు, గాడిద గుడ్డు లేదు, నేనే దేవుడిని అంటా. ఒకవేళ నువ్వు నాకు తక్కువ ఇచ్చావనుకో పక్కోడికి దొంగతనం చేస్తా. కనుక నాకు ఎక్కువ వద్దు, నాకు తక్కువ వద్దు, నా 5,000 నాకు నోట్లోకి వెళ్ళేటట్టు నాకు అందిస్తే చాలు. నాకు నిలవద్దు. నాకు నిలవ ఉంటే మళ్ళా నేను నీ వైపు చూడనే చూడను. ఎందుకు? నా నిలవ వైపే చూసుకుంటా. పర్వాలేదు, నాకేం లోటు లేదు, నా ఇంట్లో ఇంటి నిండా ధాన్యం బస్తాలు ఉన్నాయి, పర్వాలా, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏమి. కనుక దేవుడు ప్రతి చోట బ్యాలెన్స్, సమానం తూకం కాటా వేసి బ్యాలెన్సింగ్ పెడతాడు. తన పిల్లలు దూరంగా వెళ్ళిపోకుండా, తప్పిపోకుండా. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయం 94వ పేజీ. ఇక్కడ ఒక మాట గమనించండి. ఈ వాక్య భాగము చాలా మందికి అర్థమవుతుందండి. ఈ వాక్య భాగం చాలా మందికి అర్థమవుతుంది. ఇక్కడ ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 94వ పేజీ 29వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 29వ వచనం. డబ్బు సంచి యూదా యొద్ద ఉండేను గనక చాలు. ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. యూదా ఇస్కారియోతు డబ్బు సంచి, ప్రభు కూడా తమ భవిష్యత్తు అక్కర్ల కోసం తన దగ్గర ఉన్న ఏ రోజు ఖర్చు పెట్టేసుకోలేదు. దేవుడు కూడా ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొంత కానుకలు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఆ కానుకలు జాగ్రత్త పెట్టేవాడు. అది కూడా తన దగ్గర కాకుండా యూదా ఇస్కారియోతు దగ్గర చెప్పేవాడు. యూదా ఈ డబ్బులు నీ దగ్గర అంటే పెట్టుకో, భవిష్యత్తులో మనకి ఎప్పుడైతే అక్కడ ఉంటుందో అప్పుడు ఇందులోంచి తీసి ఖర్చు పెడదాం అని
అని తన దగ్గర పెట్టేవాడు. ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు ఆ యూదాకి చెప్తే ఆ యూదా బజార్ మార్కెట్కి వెళ్ళిపోయి సంతకి వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చుకుని అవే వండుకుని కాలయాపన చేస్తూ ఉండేవాడు. ఒక సందర్భంలో ప్రభు అన్నాడు, యూదా నువ్వు చేయవలసింది పోయి చేయి. 27వ వచనంలో చూడండి, 27వ వచనం. వాడు ఆ ముక్క ఈ అందరికీ యేసుప్రభు రొట్టి ప్రార్థన చేసి రొట్టి విరిచాడు, అందరికీ ఒక్కొక్క ముక్క ఇచ్చాడు. అందరూ ఒక్కొక్క రొట్టె ముక్క తీసుకుని తిన్నారు. ఏమండి, ఈ రొట్టె పంచిపెట్టక ముందు ప్రభు అన్నాడు, రేపు మీలో ఒకడు నన్ను అప్పగించబోచున్నాడు. రేపు మీలో ఒకడు నన్ను అప్పగించేస్తాడు. అంటే ఏంటి? నన్ను అమ్మేస్తాడు. అంటే ఒకడు మొహంలో ఒకటి తీసుకున్నాడు. నువ్వా అంటే నువ్వా అంటే నువ్వా అంటే నువ్వా అంటే ఒకడు నేను కాదంటే నేను కాదు, నేను కాదంటే నేను కాదు అనుకున్నారు. అయిపోయింది. ప్రభువా మాలో ఒకడు అన్నావు కదా, మాలో ఎవరు నేను అప్పగించేది అంటే ప్రభు అన్నాడు, నేను రొట్టి విరిచిన తర్వాత నా చేతిలోంచి మొట్టమొదటి రొట్టి ముక్క ఎవరు తీసుకుంటాడో వాడే. అంటే ఈ రొట్టి విరిచి ఇలా పట్టుకునేటప్పటికి ఆ యూదా ఇస్కరియోతు వెనకాల ఉన్నవాడు ఇలా వంగుని అందరికంటే ముందు ఉంది ఆయన చేతిలోంచి తీసుకుని నోట్లో వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరూ తమ తమ భాగాలు తీసుకుని మిగతా 11 మంది వారి రొట్టె ముక్కలు తీసుకున్నారు. కానీ ఫస్ట్ యూదా ఇస్కరియోతు తీసుకున్నాడు. అప్పుడైనా లైట్ వెలగాలి కదా. అరే ప్రభు ఈ మాట అన్నాక కూడా ఆయన చేతిలో నుంచి మొట్టమొదటి రొట్టె ముక్క తీసుకున్నాడు, అయ్యో నేనే, అందరికీ తెలిసిపోయింది అనుకోవాలి కదా. అనుకోవాలి. మిగతా వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోకపోతే ఆ మాట చదవమ్మా. వాడు ఆ ముక్క పుచ్చుకుని ఎప్పుడైతే రొట్టె నోట్లో పెట్టుకున్నాడో సాతాను వాడిలో ప్రవేశించి నీవు చేయుచున్నది త్వరగా చేయమని వారితో చెప్పగా అక్కడ కూర్చున్న వాళ్ళు 12 మంది ఏమనుకున్నారు తెలుసా? మిగతా శిష్యులు ఏమనుకున్నారు తెలుసా? ఓహో, ప్రతిసారి ఈయన దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వెళ్ళి సరుకులు తీసుకొచ్చి పేదలకి పంచిపెట్టమని చెప్తున్నాడేమో, నువ్వు చేయవలసింది పోయి త్వరగా చెయ్యి అంటున్నాడు, బహుశా వెళ్ళి సరుకులు తీసుకొచ్చి పేదవారికి పంచిపెట్టమని చెప్తున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే సగటు వ్యక్తి ధనం మీద తన మక్కువని పెంచుకున్నాడు, డబ్బు మీద తన ధ్యాస, తన ధ్యానం, తన ఆలోచన, తన మనస్సు ఈ డబ్బుతో నింపుకున్నాడో ఎవరు దూరుతున్నాడు లోపలికి? సాతాను దూరుతాడు. నీకు రాకూడని ఆలోచనలన్నీ వస్తాయి, నువ్వు చేయకూడని పనులన్నీ చేస్తావు. అంతే. వెంటనే వెళ్ళి 30 వెండి నాణ్యాలకి యేసుప్రభుని అమ్మేసుకున్నాడు. యేసుప్రభుని చంపేయాలని చూస్తున్న వారికి అసలు యేసుప్రభు ఎవరో తెలియదు. 12 మందిలో ఎవరో వీడెళ్ళి బేరం మాట్లాడుకుని వచ్చేసాడు. 30 వెండి నాణ్యాలు. నాకు ఎలా తెలుస్తుంది మాకు ఆయన ఎవరో అంటే, నేను వెళ్ళి ముద్దు పెడతాను, నేను ఎవరికి ముద్దు పెడతాను, ఆయనే యేసు, మీరు సగ్గలు వేసి తీసుకెళ్ళిపోతుంది కానీ అనగా కూడా వచ్చి ఆ తర్వాత కనుక ఎవ్వరూ కూడా నువ్వు నిజంగా యేసుప్రభుని ప్రేమించేవాడు అయితే ధనాన్ని నువ్వు ప్రేమించు. నువ్వు నిజంగా యేసుప్రభుని ప్రేమించిన వాడు అయితే ధనమును ప్రేమించు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు అంటే యేసుప్రభుని ద్వేషిస్తున్నట్టే. నీ కళ్ళ ముందర నీ ఆలోచన, నీ మనసులో ఎప్పుడు ఎలాగ డబ్బు సంపాదించాలా, ఎలా ఇంకా సమకూర్చాలా, వీటి గురించే కనుక నువ్వు ఆలోచన చేస్తున్నావంటే నువ్వు ప్రభువుని ద్వేషిస్తున్నావు. ఇది నేను చెప్పట్ల, లేఖనం చెప్తాను. ఇది లేఖనం చెప్తాం. అందుకని కంపేర్ చేయొద్దు. వాళ్ళకి ఎక్కువ ఉంది, నాకు తక్కువ ఉంది, వాళ్ళకి అవసరమా, వాడికి ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి బలుపు, నాకు తక్కువ ఉంది కాబట్టి నేను మంచోడిని.
తీర్పు తీర్చరు. ధనవంతులు అందరూ బలిసిన వాళ్ళు, వాళ్ళకి అసలు దేవుడు అంటే ప్రేమ లేదు. నువ్వెవరు చెప్పడానికి, డిసైడ్ చేయడానికి? దేవుడు ఇచ్చారు వాళ్ళకి, నువ్వు కంపేర్ చేయడానికి లేదు. తీర్పు తీర్చడానికి అస్సలు లేదు. కనుక మనము 29వ వచనం ప్రకారం మనం గమనిస్తే, నేను ధనమును ప్రేమించిన వాడినైతే దేవుని ద్వేషించిన వాడిని. డబ్బు అంటే నాకు కోపమా, నేను డబ్బు కొరకు ప్రాకులాడుతున్నానంటే ధనము కోసం దేవుని వదులుకో, దేవుని మందిరాన్ని మానుకునే పరిస్థితి ఉందంటే నేను దేవుని ప్రేమించట్లేదు. గ్యారంటీ. మోసపోకుడి దేవుడు విక్రింపబడ్డు. నిన్ను నీవు మోసపరచుకో. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నా అంత నీతిమంతుడు లేడు, నా అంత దేవునికి వరకు త్యాగం చేసేవాడు లేడు అనుకో. నో, అబ్సల్యూట్లీ నో. స్పష్టం, దేవుని వాక్యం స్పష్టం. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే నీ మనసులో ధనానికి చోటే ఉండదు. దేవుడు కలుగు చేశాడు నా సౌకర్యం కొరకు, నేను బ్రతకడానికి, దాని మీద మక్కువ పెంచుకోవడానికి మాత్రం కాదు. దేవుడు చెప్పినాడు, పిల్లలకి ఆస్తి సమకూర్చాలి, నాకు చేతనైనంత వరకు సమకూరుస్తా. దాన్ని అవుట్ అండ్ అవుట్ నేను పూర్తిగా ప్రాణం మీద తెచ్చేసుకుని బయటికి వెళ్ళి వాడి పీకి మీద తడిగొట్టేసి వాడి గొంతుకు కోసి వీడి పీకి మీద వీడి తల మీద తలగొట్టేసి వాడి మోసం చేసి నేను అలాంటి ఆస్తి సమకూర్చమని మాత్రం చెప్పాలి. నీకు వచ్చిన 10 రూపాయల్లో 2 రూపాయలు నీ పిల్లల్ని తీసిపెట్టు. నీకు వచ్చింది అంటుంది, మీకు 8 రూపాయలలో చదువుకో, నీ కుటుంబ అక్కర్లను తీర్చు. కానీ అదే నాకు సర్వం అనుకుంటే నువ్వు క్రైస్తవుడు కావు. అబ్సల్యూట్లీ. నువ్వు దేవుని ప్రేమించిన వాడు అస్సలు కాదు. ఎందుకంటే దేవుడే చెప్తాడు, నువ్వు దేవుని ద్వేషించేవాడు. మీరు ధనానికి సిరికిని ఇద్దరికి దాసుని కాలేరు. మీరు ఒకటి ద్వేషిస్తే ఒకటి ప్రేమిస్తారు, ఒకరిని సేవిస్తే మరొకరిని తృణీకరిస్తారు. ఇది స్పష్టం, చాలా క్లారిటీతో. అదే సందర్భంలో ఈ అధ్యాయంలో మనం గమనిస్తే, మీ దేహానికి మీ కన్ను దీపమై ఉన్నది. మీ దేహానికి మీ కన్ను దీపమై ఉన్నది. ప్రభు ఎంత తీవ్రమైన మాటలు మాట్లాడాడని మనం గమనిస్తే, ప్రభు ఎంత తీవ్రంగా మాట్లాడాడంటే, మీరు చూడండి, ఒకవేళ నీ కన్ను నీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ కన్ను అది తీసేయి. ఆ కన్ను పెరిగేసుకో, మొత్తం కన్ను తీసేసుకో. ఒకవేళ చెయ్యి నీకు అభ్యంతరకరంగా, కొంతమంది మీకు ఒక విషయం చెప్పాలి, పాపం నిజంగా అలాంటి వాళ్ళ మీద నాకు చాలా జాలి. నా కాళ్ళతో నేను చూశాను, దెబ్బలు తినేసిన చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అది ఒక వ్యాధి. దాని మీద సినిమాలు కూడా వచ్చాయండి, సినిమాలు కూడా తీశారు. వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళారనుకో, వాళ్ళకి ఏ వస్తువు అయినా కనబడింది అనుకో, ఆ వస్తువు తనతో పాటు తెచ్చేసుకుంటారు. అది అవసరమా అవసరం లేదా అవేమీ వాటితో సంబంధం లేదు. అదొక జబ్బు అంతే. అదొక జబ్బు అంతే. అలాంటి వ్యాధితో వాళ్ళు ఆఫీస్కి వెళ్ళారనుకో, ఆఫీసులో పెన్సిళ్ళు, పెన్నులు, స్టాప్లర్లు ఇవి మోసుకుని ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి ఒక పెద్ద ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు చూపించుకోవడానికి. డాక్టర్ గారు, ఏంటోనండి, నేను ఈ అలవాటు నాతో పోవట్లేదు, నా వల్ల కావట్లేదు, మీరు ఏదో ఒకటి చేసి దీనికి వైద్యం చూడండి అంటే, అప్పుడు డాక్టర్ కూర్చోబెట్టి అన్నాడు, నీకు మానసిక వ్యాధి ఉంది, ఇది ఒక వ్యాధి, నువ్వు కావాలని ఆ పని చేయట్లేదు, కానీ ఆ వ్యాధి మూలంగా, ఆ మానసిక వ్యాధి మూలంగా నువ్వు ఈ పని చేస్తున్నావు కనుక కొన్ని రోజులు నేను కౌన్సిలింగ్ ఇస్తాను, నువ్వు వచ్చి ఆ సెషన్లో ఒక అరగంట సేపు నా దగ్గర కూర్చుంటే
నేను నీకు చెప్తాను, మెల్లిమెల్లిగా అలవాటు పోద్ది అంటే వీడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళు ఆడుతాడు, అమ్మాయి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ మాట అన్నాడు, కానీ ఇవన్నీ వివరంగా చెప్పిన తర్వాత అన్నాడు, ఓన్లండి మీకు ఒక మాట గమనించారా, డాక్టర్ గారు మాత్రం బతికిపోయాడు అంతే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చూపించుకుని వచ్చి ఇంకా డాక్టర్ గారు బతికిపోయాడు అంటే, ఏం బతికిపోవడమే బాబు, ఈ సెటస్కోప్ మెడలోంచి ఆ సెటస్కోప్ తీసి ఎదుర్కొన్నా పెట్టి, అది అలవాటు, అది పోదు. కనుక మనము ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ప్రభు అంత తీవ్రంగా ఈ మాట దాన్ని పెరిగే అని ఎందుకు అంటున్నాడు? సో సీరియస్. నీ కుడి చేయి నీకు అభ్యంతరకరంగా ఉంటే ఆ కుడి చేయి నరికే. అంటే నిజంగా మనం ఇలా ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా చేస్తే మందిరం అంతా ఎంతమంది ఉంటాం కదా, 3వ వంతు జనం గుడ్డోళ్ళలాగా, కొంతమంది గుడ్డోళ్ళలాగా, కొంతమంది చేతులు లేని వాళ్ళలాగా, అందరూ వికలాంగులుగానే ఉంటాం. కానీ దాని వెనక ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ ఆత్మతో దేవుడు ఈ మాట చెప్పాడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. శరీరము, కన్ను శరీరానికి దీపమై ఉన్నది. అలాగే ప్రభువు చాలా విషయాలు చెప్పాడు. మీరు మీ తల్లిదండ్రులు ద్వేషించుకుంటే మీరు నన్ను ప్రేమించినట్టు కాదు అన్నారు. ఆ లెక్కన తల్లిదండ్రులు ద్వేషించాలా? అందుకని వాక్యం ఒక చోట ఇలా రాస్తుంది అంటే దాన్నే కాదు, దానికి పర్యావసరమైన వాక్యాన్ని వాక్యంతో పోల్చి చూడాలి. కరెక్ట్ మీనింగ్ ఏంటి? మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి దయచేసి. మీ తల్లిదండ్రులు ద్వేషించుకుంటే మీరు నాకు పాత్రలు కాదు అని సెలవిచ్చిన దేవుడు దాని వివరణ మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 37, 38, 39 వచనాల్లో ఆ మాట సెలవిచ్చాడు. ఏమని, ఎలా మాట సెలవిచ్చాడు అని మీరు గమనిస్తే దయచేసి చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ద్వేషించడం అంటే వాళ్ళతో తెగదెంపు చేసుకోవడం కాదు. తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు. కుమారుడైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించినట్లయితే నాకు ఇంకోవచ్చు. అంటే తన్ను తాను కూడా ప్రేమించుకోవడానికి వీల్లేదు. నువ్వు దేవుని కంటే అధికముగా ఎవరిని ప్రేమించినా నువ్వు దేవునికి పాత్రుడివి కావు. దేవుని కంటే అధికంగా ఎవరిని ప్రేమించినా నువ్వు దేవునికి పాత్రుడివి కావు. కనుక తల్లిదండ్రులు ద్వేషించడము, పిల్లల్ని ద్వేషించడం అనే మాటకి అర్థం ఏంటి? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించడం. ఏమండి, ఈ హెచ్చరిక దేవుని ఆత్మతో నింపబడిన వారు అపోస్తలులు ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఇట్స్ అన్ ఆర్డర్, ఇది ఆజ్ఞ అన్న. ఏంటి ఆజ్ఞ? 2వ దశలోనికి రాసిన పత్రిక, దశలోనికి రాసిన 2వ పత్రిక. నాకు కొంచెం సహాయం చేయండి, తొందరగా ముగించుకోవాలి. 2 Thessalonians 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు మరియు 189వ పేజీ 189వ పేజీ 10, 11, 12 వచనాలు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పరిచయనులని ఎడల వాడు భోజనము చేయకూడదని మీరు ఆజ్ఞాపించు. మీలో కొందరు ఏ పనియో చేయకయు
దయచేసి ఇంటికి వెళ్ళాక ఈ వచనాన్ని మళ్ళా ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇందులో ఉండే ప్రతి లోతును మీకు వివరంగా బోధించుకుంటారు. దేవుని పని చేయకుండా మీరు సమాజంలో, క్రైస్తవ సమాజంలో చూస్తే ఎంతోమంది పాస్టర్లు, ఎంతోమంది సేవకులు అమాయక విశ్వాసాన్ని మోసం చేసి కాపర్ని గొర్రెలు పోషిస్తాయని చెప్పి వాళ్ళ దగ్గర దశభాగాన్ని తీసేసుకుని వాళ్ళు పని చేయకుండా వాళ్ళు కడుపులు కొట్టి వాళ్ళు దేవునికి తీసుకొస్తే ఆ దేవుని సొమ్ము వీళ్ళు తిని అపోస్తులు కూడా అలా చేయలే. అపోస్తులైన పౌలు కూడా డేరాలు కొట్టుకుని తమ పోషణ తామే చూసుకున్నారు, విశ్వాసం దగ్గర తీసుకున్నారు. నేటి క్రైస్తవ సమాజంలో మీరు చూడండి, దీనికి డెడ్ ఆపోజిట్. ఎక్కడ చూసినా మీరు టీవీలో ప్రోగ్రాంలు చూడండి, బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చేస్తారు, మీరు పంపాల్సిన విరాళాలు ఈ అకౌంట్తో జమ చేసేయండి అండ్ అమాయక విశ్వాసం కూడా దాన్ని నమ్ముతారు. అలా విరాళం పంపిస్తే దేవుడు ఏదో ఆశీర్వదిస్తాడు అనుకుంటాడు. అస్సలు మీరు ఇంకా దారిద్ర్యంలోకి దిగజారిపోతారు, కానీ మీరు డబ్బులు పంపించడం వల్ల మీకు మీరు మాత్రం జరగదు. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టమైన హెచ్చరిక. భర్తతో కాపురం చేయడానికి భార్య జీతం తీసుకుంటుందా అండి? అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి సేవ చేయడంతో, యేసు ప్రభువుతో కాపురం చేయడానికి సేవకులు ఎలా తీసుకుంటారు? అందుకు మనం అందరం అసలు కానుకల సిస్టమే తీసేసాం. మనం ఎవరి దగ్గర తీసుకోం. అందుకే దేవుడే హృదయాన్ని కదిలించాలి. ఏ పరిశుద్ధాత్ముడు నాలో కార్యం చేస్తాడో అదే పరిశుద్ధాత్ముడు అందరిలో పనిచేస్తాడు. ఆయనకి తెలుసు, ప్రభుకి తెలుసు, ప్రభు తన పని ఎలా చేయించుకోవాలో చేయించుకోగలరు. దేనికి మనం కూరుకోలేదు, దేనికి వాటాలు వేసుకోవాలి. ఇది దేవుని కార్యం అంటే, ఇది దేవుని కార్యం. కనుక పరిశుద్ధ దేవుడు ఇందాక మనం ధ్యానించాం, దేవుడు అందరికీ సమానంగా ఇవ్వడం. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఉపమానంతో కూడా చెప్పాడు. ఒకడికి 5 తలాంతులు, ఒకడికి 2 తలాంతులు, ఒకడికి 1 తలాంతు. అది కూడా ఇస్తూ ఏం చేయమన్నాడు? మీరు వ్యాపారం చేసి దీన్ని ఎక్కువ చేయాలి. 5 తలాంతులు ఇచ్చినవాడు 10 చేశాడు, 2 తలాంతులు ఇచ్చినవాడు 4 చేసి, 1 తలాంతు ఇచ్చినవాడు ఏమి ఇచ్చాడు? 5 తలాంతులు 10 చేసిన వాడికి, 2 తలాంతులు 4 చేసిన వాడికి ఒకే సమానమైన బిరుదు, సమానమైన బహుమానం. ఎక్కువ తక్కువ లేదు, మళ్ళీ బహుమానం మాత్రం అదే. 1 తలాంతు ఇచ్చిన వాడు ఉన్నది వాడి దగ్గర తీసుకోబడి వాడిని వెలుపల చీకట్లోకి పంపించేశాడు. అలాగే దేవుడు నీ దగ్గర నుంచి కూడా లెక్క అడుగుతాడు. నువ్వేం చేశావు? దేవుడు నీకు ఇచ్చిన సంపాదనను నువ్వేం చేశావు? దేవుడు నీకు లెక్క అడుగుతాడు. ఏమండి? అలాగే సమానంగా ఇచ్చింది సమయం. ఇవన్నీ మనం అందరం ఎదుర్కొంటే మనం ధ్యానించేస్తాం. అందరికీ 24 గంటలు ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన శరీర శోధనలు ఇచ్చాడు. అందరికీ ఒకే రకమైన శరీర వాంఛలు పెట్టాడు. స్త్రీ పురుషులని భేదం లేదు. ఆ 24 గంటలు ఎలా ఖర్చు పెట్టావు? 24 గంటలు ఎక్కువ సమయం ప్రాకులాడింది దేని కొరకు? ఇవన్నీ మనం దేవునికి లెక్క చెప్పాలి. ఇవన్నీ దేవుడు అడుగుతాడు కానీ ఒక రోజు. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో ప్రభు అన్నాడు, మీరు భూమి మీద కాదు, ఎక్కడ ధనం కూర్చుకోవాలి అంట? పరలోకం. ఎలా ధనం సమకూర్చుకుంటాం? పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకోగలం మనము? మనం పరలోకంలో ధనం ఎలా సమకూర్చుకోగలము అని మనం గమనిస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ మాట రాసి,
మీరు పరలోకంలో ధనము సమకూర్చుకునండి. ఎలా సమకూర్చుకోవాలి మరి? ఏం చేస్తేనే పరలోకంలో ధనం సమకూర్చుకుంటాను? దానికి సమాధానం ఇది కూడా రాసి పెట్టుకోండి మీ భవిష్యత్తు రిఫరెన్స్ కోసం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. 17-19 వచనాలు. 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దేవుని యందే నమ్మిక ఉంచుడని ఔదార్యము గలవారును తన ధనములో ఇతరులకు పాలిచ్చువారుడై ఉండవలనని ఆజ్ఞాపించారు. కనుక పరలోకమైన ధనం ఎలా సమకూర్చుకుంటా? ఒకవేళ దేవుడు నా అక్కర కంటే ఎక్కువ ఇచ్చాడు. ఇప్పుడు ఎక్కువ అంటే ఏంటి? ఫస్ట్ నా కుటుంబ అవసరతలు నేను తెచ్చుకున్నా, నా పిల్లలకు సమకూర్చాల్సింది నేను సమకూర్చా, అయినా ఇంకా ఎక్కువ ఉంది, ఇంకా నిలవ ఉంది. అప్పుడేం చేయాలి అంటే ఇతరులతో లేని వారితో ఈ ధనాన్ని నేను పంచుకో. ఇది దైవికమైన పద్ధతి. కానీ సమాజంలో ఎక్కడా చేస్తాం? దానికి పూర్తిగా ఆపోజిట్. ఎక్కడికి వచ్చేసాము? ఉన్నవాడి దగ్గర కూడా లాగేసుకోవాలి. ఏదో కొద్ది గొప్ప ఎవరి దగ్గర ఉందో వాడి దగ్గర కూడా లాగేసుకోవాలి. ఇంకా మనం ధనవంతులమైపోవాలి. అప్పటి కాలంలో ఎప్పుడైతే దేవుని వర్తమానం వాళ్ళు విన్నారో వాళ్ళలో కదిలికి వచ్చి అపోస్తల కార్యము 4వ అధ్యాయంలో ఉంది ఆ మాట. వాళ్ళందరూ తమ ఆస్తులను అమ్మేసుకుని ఆ ధనాన్ని తీసుకొచ్చి ఆ అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? అదంతా సమకూర్చి పేదల్లో వారి అక్కర చెప్పున అక్కర అంటే అవసరత చెప్పున ఆ పేదల్లో పంచిపెట్టేసేవారు. అలా చెప్తున్నారు. వారి అక్కర చెప్పున ఎవరి దగ్గర అయితే సమృద్ధిగా ఉందో వాళ్ళు తీసుకొచ్చి ఈ అపోస్తలుల చేతిలో పెట్టేసేవారు. ఈ అపోస్తలులు ఏం చేసేవారు? సంఘంలో ఉండే మిగతా నిరుపేద స్థితిలో ఉన్నవారు వారి అక్కర చెప్పున అవసరత చెప్పున ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించేశారు. 2 కోట్ల వికలాంగులు ఉన్నారు, పని చేసుకోలేరు. వాళ్ళకి ప్రతి నెల వాళ్ళకి సరిపడా బియ్యం అని వేయించడం. అది దేవుని రాజ్యం అంటే. అక్కడ ఏడుపు ఉండదు, కన్నీళ్ళు ఉండవు. కానీ నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉంది? ఆధిపత్య విషయంలో కోర్టు కేసులు వేసుకోవడం, అమాయక విశ్వాసులు దేవుని కొరకు ఇచ్చిన సొమ్మును కోర్టు కేసుల్లో కోట్లు తల్లేయడం. ఎక్కడో మారుమూరు గ్రామంలో ఒక సంఘం ఉంది, వాళ్ళకి సరైన మందిరం లేదు, కొన్ని మందిరం కట్టిద్దామని లేదు, ఉన్నది వాళ్ళ దగ్గర ఉన్నది కూడా లాగేసుకోవాలి. ఇది దైవ పద్ధతి కాదు. అందుకనే నువ్వు భూమి మీద సమకూర్చినది ఇక్కడ చిమ్మట లేకపోతే దొంగలు పడ్డం అన్న మాటకు అర్థమేంటి? ఇందులోంచి నువ్వు ఒక పొన్ను కూడా తీసుకెళ్ళలేవు. అలానే నీ తర్వాత నీ పిల్లలు అనుభవిస్తారనుకుంటున్నావా? అది కూడా జరగదు. దేవుని మాట శాసనం. దేవుని మాట శాసనం. దేవుడు మాత్రం విక్రింపబడ్డాడు. నో, అబ్సల్యూట్లీ నాట్.
ఈ సంగతులు మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఏమండి, అప్పటి రోజుల్లో మీరు చూడండి, మీరు ఏం తినాలా, ఏం తాగాలా దాని గురించి చింతించారు. ఏలియాకు పాత నిబంధనలో ప్రవక్త అయిన ఏలియాకు దేవుడు కాకుల చేత ఆహారం పంపాడు. ఎన్ని రోజులు? కొన్ని రోజులు. అవే కాకులు ఎల్లకాలం తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా, అలా ఎందుకు ఇవ్వలే? అలా చేస్తే ఏమయ్యేది? ఏలియా విశ్వాసం దేవుని పెంచి కాకుల మీదకి వెళ్ళిపోతుంది. కనుక దేవుడికి తెలుసు ఎప్పుడు సహాయం ఎలా పంపించాలో అలా పంపిస్తాడు. కానీ ఏ క్షణం కూడా నేను చేయకపోతే వీళ్ళకి దిక్కు లేదు అనే ఆలోచన రానివ్వద్దు. ఒక్కసారి గర్వం కనుక చోటు చేసుకుందా నీ నాశనానికి నాంది అదే. నువ్వు గర్వించావా నీ నాశనానికి నాంది పలికినట్టే. అక్కడి నుంచి నీ పతనం చూద్ది కానీ ఎలా ఉంటావు? వరుసగా రోజు రోజుకి పతనం అయిపోతూనే పోతాం. ఏమండి, ముగించే ముందు ప్రేమ సహోదరు, ఇవన్నీ కూడా కేవలం ప్రభు స్వరూప్యంలోకి ఎదిగే మార్గం యొక్క వివరణలు. లేఖనంలో బైబిల్లో రాసింది కానీ ఎంతమంది అలా చేస్తారు, మనం ఎక్కడ చేస్తాం, మనకి ఎక్కడ కుదురుతుందని అనుకుంటేవా నీకు నీవే నష్టం చేస్తావు. లేదు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దాన్ని ఈ పని కొరకు ఇచ్చాడు, నేను ఆ పని కొరకు నేను ఇచ్చేసాను అనుకో. ఎప్పుడు దేవుడు నాకు, నిన్న కూడా మనం చదివాను పోయిన వారు, నేను చిన్నవాడినై ఇంటిని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నా బ్రతుకు కాలం అంతట్లో నీతిగా బతికిన పిల్లలు, నీతిగా బతికిన వాడు ఆకలి కొని ఉండుట కానీ వారి పిల్లలు భిక్షాటం ఎత్తుకున్నట్టు కానీ నేను ఇంతవరకు చూడాలి. దేవుడు ఒకటే నియమం పెట్టాడు. నా నీతిని, నా రాజ్యమును వెతుకు, అప్పుడు అవన్నీ నీకు ఏమన్నీ, నీకు ఏమేమి అవసరమో అవన్నీ. నీకేమేమి అవసరమో అవన్నీ. ఇప్పుడు దేవుని నీతిని, దేవుని రాజ్యమును వెతకాలంటే దేవుని నీతి అది, దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు. కానీ దేవుని రాజ్యము భోజనం పానము కాదు, కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మని ఆనందం. అందరితో సమాధానంగా ఉండు, దేవుని నీతిని అనుసరించు, ఏ బాటలో దేవుడు నడుచుకోమన్నాడు ఆ బాటలో నడుచుకో. పరిశుద్ధాత్మని ఆనందం, దేవుని పనిలో ఆనందం, దేవుని వాక్యంలో ఆనందం, దేవుని సహవాసంలో ఆనందం. అది ఆనందం లేదు అనుకో, నువ్వు అసలు దీంట్లో భాగమే కాదు. అది భారం కాకూడదు. అందులో ఆనందం లేదు అంటే నువ్వు ఇందులో అంటపడలేదు, అతకపడలేదు, ఇంకా వేరుగా ఉన్నావు. కాబట్టి ఇందులో నీకు ఆనందం లేదు. ఎదురుకుండా నాకు ఇష్టమైన వంటకం ఎదురుకుండా కనపడుతుంది, అది నాకేం చేస్తుంది, ఆకర్షించేస్తుంది. ఎప్పుడైతే నోట్లో పెట్టుకుంటానో అది నాకు ఆనందం ఇస్తుంది, అంటే అది నాలో ఒక భాగమైంది. అలాగే ఎప్పుడైతే నేను సంఘంలో భాగంగా ఉంటాను, అంటబడుకుంటాను, అప్పుడు నాకు వేరుగా ఉండి మాత్రం రాదు. ప్రార్థన చేసుకుందాం దయచేసి.